హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ జనార్దన్ పత్తిపాక. ఈరోజు మనం తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ సంబంధించి కెమిస్ట్రీలోని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కోర్స్ మనం లాంచ్ చేసి 2 డేస్ అయిందండి. సో వి విల్ కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించి కేవలం 1 మంత్‌లో టోటల్ మోర్ దెన్ 150 వీడియోస్ మనం పోస్ట్ చేస్తూ 150 మార్క్స్‌కి అట్‌లీస్ట్ 140 మార్క్స్ స్కోర్ చేసే విధంగా మనం ఈ సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ టోటల్ వీడియోస్‌తో పాటు చాప్టర్ వైస్ గ్రాండ్ టెస్ట్, చాప్టర్ వైస్ ఎంసీక్యూ, మాక్ టెస్ట్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం మనము జేపీ స్టడీ సర్కిల్ అనే యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. యాప్‌కి సంబంధించిన లింక్. సో ఆ లింక్ ఓపెన్ చేసి ఆర్గనైజేషన్ కోడ్ FQEDGS అని టైప్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత యూ కెన్ డౌన్లోడ్ జేపీ స్టడీ సర్కిల్ యాప్ అండి. సో ఎప్పుడైతే మనం డిస్కస్ చేసినటువంటి యూట్యూబ్ క్లాసెస్ మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో యాప్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 5 క్లాసెస్ విల్ బి ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. దాని తర్వాత మనం పెయిడ్ సెషన్ ప్లాన్ చేసుకుంటాం. సో టుడే ఇవాళ మన టాపిక్‌లో వచ్చేసి మనకు సంబంధించినటువంటి మొదటి టాపిక్ వచ్చేసి స్పెక్ట్రమ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. స్పెక్ట్రమ్. సో స్పెక్ట్రమ్ అంటేనే మీకు అవగాహన రావచ్చు. రెయిన్బో ఇస్ ద రెయిన్బో అండ్ కలర్స్. ఇప్పుడు రెయిన్బో న్యాచురల్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పెక్ట్రమ్ అనేది ఎవరైనా అడిగితే దాన్ని మనం ద న్యాచురల్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్పెక్ట్రమ్ వి కాల్ ఇట్ యాజ్ రెయిన్బో. రెయిన్బో అంటే ఇది వెన్ యు సీ ద కలర్ ఆఫ్ ద రెయిన్బో హ్యాస్ 7 కలర్స్ అండి. సో రెయిన్బోలో టోటల్ 7 కలర్స్ ఉంటాయి. ఆ రెయిన్బో కలర్స్ ని మనం విబ్జిఆర్ అని అంటాము. విబ్జిఆర్. ద రెయిన్బో కలర్స్ ని మనం విబ్జిఆర్ అంటాము. వి స్టాండ్స్ ఫర్ వాయిలెట్, ఐ స్టాండ్ ఫర్ ఇండిగో, బి అంటే బ్లూ, జి స్టాండ్స్ ఫర్ గ్రీన్, వై స్టాండ్స్ ఫర్ yellow, ఓ స్టాండ్స్ ఫర్ ఆరెంజ్ అండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెడ్. దీన్ని మనం విబ్జిఆర్ అంటాం. సో ఈ కలర్స్ అనేటి విబ్జిఆర్ లో కంటిన్యూస్ గా ఇలా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కంటిన్యూస్ గా కలర్ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంటెన్సిటీ, కలర్స్ యొక్క ఇంటెన్సిటీ వేరీస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఒక దగ్గర మనం రెయిన్బో చూస్తే కలర్స్ మనం షార్ప్ గా కనబడడం జరుగుతుంది. అదే కొన్ని పాయింట్స్ లో మనము రెయిన్బో కలర్స్ చూస్తే కొంచెం లైట్ గా కనబడడం జరుగుతుంది. సో ద ఇంటెన్సిటీ, కలర్ యొక్క తీవ్రత ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి మారడం జరుగుతుంది. దీన్ని న్యాచురల్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్పెక్ట్రమ్ అంటే ద ఆన్సర్ ఇస్ రెయిన్బో. ద నెంబర్ ఆఫ్ కలర్స్ ఇన్ ద రెయిన్బో ఇస్ 7. దీన్ని మనం విబ్జిఆర్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వి వాయిలెట్ అండ్ ఎండ్స్ విత్ ఆర్ రెడ్. అలాగే మనము ఇప్పుడు వేవ్ నేచర్ ఆఫ్ ద లైట్ గురించి మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. సో వేవ్ నేచర్ ఆఫ్ వేవ్స్ చూస్తే సపోజ్ మనం ఒక స్టోన్ ని మనం డ్రాప్ చేసామనుకోండి. ఒక స్టోన్ ని వాటర్ లో డ్రాప్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ సమ్ రిపుల్స్. కొన్ని ఇటు సుడిగుండాలాగా ఇలా రిప్పల్స్ అనేటి సర్కిల్స్ మనం జనరేట్ చేస్తాయి. ఉదాహరణకు మీరు చూసే ఉంటారు, ఎప్పుడైతే మనం స్టోన్ విల్ బి డ్రాప్ ఇంటూ ఎనీ వాటర్, ఇట్ విల్ జనరేట్ ఇంటూ స్టిల్ వాటర్ అంటే స్టాగ్నెంట్ వాటర్ లో చేస్తే ఇట్ విల్ క్రియేట్ సమ్ రిప్పుల్స్ ఆర్ ఫార్మ్. ఈ రిప్పుల్స్ నే మనము దిస్ రిప్పుల్స్ ఎందుకు, ఈ రిప్పుల్స్ విల్ క్యారీ ద డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. ఎప్పుడైతే ఒక వాటర్ లో మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసామనుకోండి ఒక రాయేసి, ఇట్ విల్ క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్ అండ్ ద వేవ్స్, ద డిస్టర్బెన్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అంటాము. అలాగే మనం ఒక సౌండ్ చేసామనుకోండి, ద సౌండ్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ సంథింగ్ ఒక టమ్మును వైబ్రేట్ చేసినా కానీ, మీరు ఒక ఏదైనా వస్తువును వైబ్రేట్ చేసి డిస్టర్బ్ చేసినా కానీ ఇట్ విల్ క్రియేట్ సౌండ్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ది సౌండ్ వేవ్స్ వెన్ సంథింగ్ వైబ్రేట్స్, ద సౌండ్ వేవ్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. అలాగే మనం ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్ అవుతుందో, ఎలక్ట్రాన్ అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్ కదండి, ప్రోటాన్ అని, ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయో ఇట్ విల్ జనరేట్ సమ్ వేవ్స్. దోస్ వేవ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్.
అంటే ఎలక్ట్రిక్ చార్జ్డ్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఇవి ఎప్పుడన్నా వైబ్రేట్ అయినప్పుడు అవి కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు యాక్చువల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఇప్పుడు ద సింపుల్ ఫండ్ ఆఫ్ అకార్డింగ్ టు ద క్లాసికల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్, ఏ వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ చార్జ్, ఏదైనా ఎలక్ట్రిక్ చార్జ్ పార్టికల్స్ ఏదైనా వైబ్రేట్ అయినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ద చేంజ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ ఆల్సో ప్రొడ్యూసర్స్ ద చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అయిన కొద్దీ దానికి పర్పెండిక్యులర్ గా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటాయంటే దే విల్ బి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఒకటి దానికి ఒకటి లంబంగా ఉంటుంది. పర్పెండిక్యులర్, ఇట్ విల్ ప్రెసెంట్ అట్ ద పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అట్ ద రైట్ యాంగిల్స్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద వేవ్ ప్రాపగేషన్. ఆ వేవ్ అయితే ఎలా ట్రావెల్ చేస్తుందో దానికి పర్పెండిక్యులర్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవడం జరుగుతుంది. సో ఉదాహరణకి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ద వేవ్ యొక్క డైరెక్షన్ ఇలా స్ట్రైట్ బ్లాక్ లైన్ లో ద వేవ్ డైరెక్షన్ మీరు ఇలా చూస్తున్నారు. వేవ్ డైరెక్షన్ ఎలా ఉంది? స్ట్రైట్ ఆరో. దిస్ ఇస్ ద వేవ్ డైరెక్షన్, ఇలా స్ట్రైట్ ఉంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్. దీనికి డైరెక్షన్ ఆఫ్ ద వేవ్స్, ద వేవ్ ఈస్ ప్రాపగేటింగ్ లైక్ దిస్. ఈ విధంగా వేవ్ ప్రాపగేట్ అయినప్పుడు సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక వైపు ప్రొడ్యూస్ చేయడం, ద చార్జ్ ఎలక్ట్రిక్ చార్జ్డ్ పార్టికల్స్ విల్ జనరేట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం. దానికి పర్పెండిక్యులర్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే వేవ్ ఈ విధంగా ట్రావెల్ అవుతుందో దానికి పర్పెండిక్యులర్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో దీన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే చార్జ్ మూవింగ్ చార్జ్ పార్టికల్స్ విల్ జనరేట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, దానికి పర్పెండిక్యులర్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో బోత్ విల్ బి అట్ ది రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినటువంటి విజిబుల్ లైట్ ఉంటుంది కదండి. ద విజిబుల్ లైట్, దిస్ విజిబుల్ లైట్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్తారు. సో ఉదాహరణకి మనం తీసుకోండి, ద విజిబుల్ లైట్ యొక్క మనం తీసుకున్న ద స్పీడ్ ఆఫ్ ద లైట్, ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇక్కడ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈస్ c is equal to 3 into 10 to the power of 8 meters per second అని అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ స్పీడ్ ఆఫ్ లైట్. దీన్ని c లేదా v తో మనం కొలవడం జరుగుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చదవడం జరుగుతుంది. సో అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ విల్ బి ట్రావెలింగ్ త్రూ ద వాక్యూమ్, బిహేవ్స్ లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ట్రావెలింగ్ త్రూ ఏ వాక్యూమ్ బిహేవ్స్ లైక్ అన్ ఓషియన్ వేవ్స్. ఓషన్ లో వేవ్స్ ఎలా ట్రావెల్ అవుతాయో, సో సిమిలర్ టు దట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ విల్ ట్రావెల్ త్రూ. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కూడా ఒక వాక్యూమ్ లో అంటే వితౌట్ ఎయిర్ వాక్యూమ్ లో ట్రావెల్ అవుతున్నట్టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ దేనిలాగా బిహేవ్ చేస్తుందంటే దే విల్ బిహేవ్ లైక్ ది ఓషియన్ వేవ్స్. మనం ఓషన్ లో ఇలా అలలు ఉంటాయి కదండి, ఎలా ఇప్పుడు ఓషన్ లో మీరు చూసాము. సి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ క్రెస్ట్, ఇలా ఉంటుంది వేవ్స్. సో మనము ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చూసినట్టయితే ఇట్ విల్ క్రియేట్ ద డౌన్వర్డ్ రీజన్, వి కాల్ ఇట్ యాజ్ క్రెస్ట్. ది అప్వర్డ్ రీజన్ వి కాల్ ఇట్ యాజ్ ట్రఫ్ అని అంటాము. ద డౌన్వర్డ్ రీజన్ ని క్రెస్ట్ గా, అప్వర్డ్ రీజన్ ని ట్రఫ్. ద డౌన్వర్డ్ రీజన్ వి కాల్ ఇట్ యాజ్ ట్రఫ్, ద అప్వర్డ్ రీజన్ వి కాల్ ఇట్ యాజ్ క్రెస్ట్. డౌన్వర్డ్ రీజన్ ట్రఫ్ అని, అప్వర్డ్ రీజన్ క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ రూపంలో వేవ్స్ ప్రాపగేట్ చేయడం జరుగుతుంది. సో మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని ఎలా క్యారెక్టరైజ్ చేయొచ్చు? దే విల్ హ్యావ్ సమ్ ఫిక్స్డ్ వేవ్ లెంత్ అంటాము. వాట్ ఈస్ మెన్ బై వేవ్ లెంత్? ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ క్రెస్ట్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ట్రఫ్స్, వి కాల్ ఇట్ యాజ్ వేవ్ లెంత్. సో వేవ్ ఇలా ప్రాపగేట్ అవుతుంది స్టేట్ లో, దానికి పర్పెండిక్యులర్ గా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆరోలో మనము చక్కగా చూడవచ్చు. అదే వేవ్ లెంత్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ట్రఫ్స్, ద డౌన్వర్డ్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ట్రఫ్స్ అని అంటాము. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ అడ్జసెంట్ ట్రఫ్స్ వి కాల్ ఇట్ యాజ్ వేవ్ లెంత్. అదే క్రెస్ట్ రూపంలో తీస్తే చూసినట్టయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ క్రెస్ట్, ఇక్కడ చూసాను ఎగ్జాంపుల్ లో, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ క్రెస్ట్ వి కాల్ ఇట్ యాజ్ వేవ్ లెంత్.
సో ప్రతి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి మనకు వేవ్ లెంత్ ఉంటుంది, అలాగే ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం సబ్సిక్వెంట్ స్లైడ్స్ లో మనం చదువుకుంటాం. సో వాట్ ఈస్ మెన్ బై వేవ్ లెంత్? సో ద వేవ్ లెంత్ ని రిప్రజెంట్ చేసే సింబల్ గురించి మాట్లాడినప్పుడు ద వేవ్ లెంత్ ఈస్ రిప్రజెంటెడ్ బై ది సింబల్ కాల్డ్ యాజ్ లాంబ్డా. ద వేవ్ లెంత్ ఈస్ రిప్రజెంటెడ్ బై ది సింబల్ కాల్డ్ యాజ్ లాంబ్డా. సో వేవ్ లెంత్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ వన్ క్రెస్ట్ టు ద నెక్స్ట్ క్రెస్ట్. సో ఇక్కడ ఇది ఉంది అనుకోండి, ది అప్వర్డ్ ప్రొజెక్షన్ ని మనం క్రెస్ట్ అంటాము. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ది వన్ క్రెస్ట్ టు ది అడ్జసెంట్ క్రెస్ట్ ని మనం వేవ్ లెంత్ గా సూచిస్తాము. దీన్ని మనం వేవ్ లెంత్ గా సూచిస్తాము. సో ద డిస్టెన్స్ బిట్వీన్ వన్ ట్రఫ్ అండ్ నెక్స్ట్ ట్రఫ్, ఈ కింది డౌన్వర్డ్ ప్రొడక్షన్ ని మనం ట్రఫ్ అన్నాం కదండి. ఈ ద డిస్టెన్స్ బిట్వీన్ ది వన్ ట్రఫ్ టు ది అడ్జసెంట్ ట్రఫ్స్ ని కూడా మనం వేవ్ లెంత్ గా భావించడం జరుగుతుంది. సో ఇలా రెస్టింగ్ పొజిషన్స్ ఉన్నప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ క్రెస్ట్ అండ్ టూ ట్రఫ్స్ వి కాల్ ఇట్ యాజ్ వేవ్ లెంత్ విచ్ ఇస్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ కాల్డ్ యాజ్ లాంబ్డా. మరి ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ ఇస్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ వి కాల్ ఇట్ యాజ్ వి. ఫ్రీక్వెన్సీని మనము ఏ సింబల్ తో రిప్రజెంట్ చేస్తామో వి అనే సింబల్ తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? ఈ సింబల్ లో మనం చూసినట్టయితే ఫ్రీక్వెన్సీకి సంబంధించి మనం చూసినట్టయితే ఫ్రీక్వెన్సీ ఇస్ ద నెంబర్ ఆఫ్ ద వేవ్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ పర్ యూనిట్ టైం. అంటే ఒక పాయింట్ గుండా ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ పాస్ అవుతాయో ఆ పాయింట్, ఆ నెంబర్ ఆఫ్ వేవ్స్ ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ పర్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైం కి ఒక పాయింట్ గుండా ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ పాస్ అవుతాయో దానినే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. సో లో ఫ్రీక్వెన్సీ, దీని లో ఫ్రీక్వెన్సీ అనే సింబల్ లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు దీలా మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీ ఉంటే ద వేవ్స్ విల్ బి ప్రెజెంట్ దిస్, అంటే ఒక పాయింట్ నుంచి చాలా వేవ్స్ ప్రాపగేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని హై ఫ్రీక్వెన్సీ అంటాము అట్ పర్ యూనిట్ టైం. అట్ పర్టికులర్ టైం ఇంటర్వెల్ లో ఒక పాయింట్ నుంచి ఎన్ని వేవ్స్ పాస్ అవుతాయో దాన్ని ఫ్రీక్వెన్సీగా మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఫ్రీక్వెన్సీకి మనం సింబల్ ఇచ్చినప్పుడు ఏంటి? పర్ సెకండ్ లేదా యూనిట్ పర్ సెకండ్ 1/s అనేది రిప్రజెంట్ చేస్తాము. దీన్నే యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, మరి ఈ వేవ్ లెంత్ కి ఫ్రీక్వెన్సీ యొక్క రిలేషన్స్ గురించి మాట్లాడినప్పుడు వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ విలోమానుపాతంగా ఉంటాయి. దట్ మీన్స్ దే ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. మనము వేవ్ లెంత్ తీసుకున్నా కానీ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. అంటే సి లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/v. v అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ. దాని రిలేషన్ చేసుకున్నప్పుడు ఒకటి సి ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టాంట్ బి, సమ్ కాన్స్టాంట్ సి ఈజ్ ఈక్వల్ టు వి లాంబ్డా అని చెప్పుకోవచ్చు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టాంట్ సి బై వి ఉంటుంది. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ వి ఇంటూ లాంబ్డా. సి ఈజ్ ఈక్వల్ టు వి లాంబ్డా. ఇక్కడ సి అంటే ఏంటండి? సి ఈజ్ కాల్డ్ యాజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ అని పేర్కొనడం జరుగుతుంది. ద సి వి కాల్ ఇట్ యాజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. అదే విధంగా మనం చూసినట్టయితే సో ఇక్కడ సి అనేది మనం వెలాసిటీ ఆఫ్ లైట్ అంటాము. వి ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఫ్రీక్వెన్సీ, అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్. ఓకే, సో లాంగర్ వేవ్ లెంత్ ఉన్నప్పుడు చూడండి, ద లాంగర్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ వాట్ ఇస్ మెన్ బై వేవ్ లెంత్? ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ క్రెస్ట్ ఆర్ టూ ట్రఫ్స్ వి కాల్ ఇట్ యాజ్ వేవ్ లెంత్ అని మాట్లాడడం జరిగింది. ఇక్కడ లాంగర్ వేవ్ లెంత్ ఉంటాయి. సో ద వేవ్ లెంత్ ఇస్ లాంగర్, ద ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది బికాస్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ క్రెస్ట్ ఈస్ షార్టర్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ షార్టర్ వేవ్ లెంత్ అంటాము. సో ఇఫ్ ద వేవ్ లెంత్ ఈస్ షార్టర్ ద ఫ్రీక్వెన్సీ విల్ బి హయ్యర్. వేవ్ లెంత్ షార్ట్ ఉన్నప్పుడు ద ఫ్రీక్వెన్సీ అనేది హయ్యర్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ రిలేషన్స్ బిట్వీన్ ది వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ గురించి మనం మాట్లాడడం జరిగింది. అలాగే దిస్ రిలేషన్, ఈ ఇన్వర్స్ రిలేషన్స్ అనేది ఆల్ వేవ్స్ కి అప్లై అవుతుందండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ ఇట్ విల్ అప్లికబుల్ టు ఆల్ ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్. when the simple funda, when frequency increases the wavelength is decreases అని అంటాడు. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కెన్ హ్యావ్ మెనీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో చూస్తే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో ద కంప్లీట్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీస్, ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తీసుకుంటే దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ ఉండడం జరుగుతుంది. ద కంప్లీట్ రేంజ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీనే మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని భావించడం జరుగుతుంది.
సో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ చూస్తే దే విల్ హ్యావ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో ది కంప్లీట్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీనే మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని అంటాము. సో నెక్స్ట్ కమింగ్ స్లైడ్ సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఏ విధంగా ఉంటాయి, డిఫరెంట్ లైఫ్స్ కి ఏ విధంగా డిఫరెంట్ కలర్స్ కి ఏ విధంగా స్పెక్ట్రమ్ ఉంటుంది, అదే విధంగా విజిబుల్ స్పెక్ట్రమ్ కూడా మనం చదువుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ వాట్ ఈస్ మెన్ బై విజిబుల్ స్పెక్ట్రమ్. ఈ విజిబుల్ స్పెక్ట్రమ్ లో జనరల్ గా ద విజిబుల్ స్పెక్ట్రమ్ అనేది ఏ నానోమీటర్ నుంచి ఏ నానోమీటర్ ఉంటుందంటే 400 నానోమీటర్స్, ఇక్కడ నుంచి 400 నానోమీటర్స్ నుంచి అప్రాక్సిమేట్ గా 700 నానోమీటర్స్ వరకు ఉంటుంది. 400 to 700 నానోమీటర్స్ వరకు ఇది ఉంటుంది. సో ద విజిబుల్ స్పెక్ట్రమ్ ఈస్ ఫ్రమ్ 400 నానోమీటర్, ఇక్కడ చూడండి 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్ ఉంటుంది. సో ద విజిబుల్ స్పెక్ట్రమ్ కి మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ద రెయిన్బో ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద విజిబుల్ స్పెక్ట్రమ్ అని అంటాము. రెయిన్బో ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. సో ప్రతి విజిబుల్ స్పెక్ట్రమ్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి? వాయిలెట్, విబ్జియర్ అన్నాం. వాయిలెట్, బ్లూ, సయాన్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఇందులో రెడ్ కి వచ్చేసి హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది 700 నానోమీటర్స్. సో ద రెడ్ కలర్ హ్యాస్ ద హైయెస్ట్ వేవ్ లెంత్ అండ్ వాయిలెట్ కలర్ విల్ హ్యావ్ ద షార్టర్ వేవ్ లెంత్. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 400 నానోమీటర్స్ అన్నాం కదండి. సో వాయిలెట్ విల్ హ్యావ్ ద షార్టర్ వేవ్ లెంత్ అండ్ రెడ్ విల్ హ్యావ్ ది హైయెస్ట్ వేవ్ లెంత్. సో మన హ్యూమన్ హై యొక్క ప్రత్యేకత ఏమంటే హ్యూమన్ హై కెన్ ఓన్లీ సీ ద విజిబుల్ లైట్ అండి. హ్యూమన్ హై కెన్ బి సీన్ ఓన్లీ ద విజిబుల్ లైట్ విచ్ ఇస్ రేంజింగ్ ఫ్రమ్ ది 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్. దిస్ ద రేంజ్ ఫ్రమ్ ద రెడ్ టు వాయిలెట్ వి కాల్ దిస్ యాజ్ విజిబుల్ స్పెక్ట్రమ్. దీన్నే మనం విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాము. ఇందులో వాయిలెట్ వచ్చేసి విట్ విల్ హ్యావ్ ది షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది అండ్ రెడ్ విల్ హ్యావ్ ది లార్జర్ వేవ్ లెంత్. అదే విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మనం చెప్పాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ విల్ హ్యావ్ ది వైడ్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్. ఇక్కడ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఉంటాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో. ఈ ఎంటైర్ వేవ్ లెంత్స్ ని, ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ ది వేవ్ లెంత్ రేంజ్ ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో మీరు చూడండి డిఫరెంట్ రేస్ కి, కాస్మిక్ రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, సాఫ్ట్ రేస్, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్ అనే డిఫరెంట్ ఉంటాయి. సో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఉండడం జరుగుతుంది. దాన్నో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మీరు 400 to 700 నానోమీటర్స్ చూస్తే దాంట్లో విజిబుల్ స్పెక్ట్రమ్ మీకు కనబడుతుంది. ఆ విజిబుల్ స్పెక్ట్రమ్ విల్ రేంజ్ ఫ్రమ్ 400 to 700 నానోమీటర్స్ అని మనం చెప్పడం జరిగింది. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ యొక్క ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎగ్జామ్ లో మన కాంపిటేటివ్ ఫీల్డ్ లో మనకు అడగడం జరుగుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ రేంజెస్ ఫ్రమ్, అందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో విచ్ రేస్ విల్ హ్యావ్ షార్టర్ వేవ్ లెంత్ అని అడగడం జరుగుతుంది. ది ఆన్సర్ వచ్చేసి గామా రేస్ విల్ హ్యావ్ ద షార్టర్ వేవ్ లెంత్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ లో గామా రేస్ కి షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో విచ్ వేవ్స్ విల్ హ్యావ్ ద లార్జర్ వేవ్ లెంత్ అంటాడు. రేడియో వేవ్స్ విల్ హ్యావ్ ద లార్జర్ వేవ్ లెంత్. అది మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ రేస్ మనం చూడడం జరుగుతుంది. కాస్మిక్ రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రా వైలెట్ రేస్, విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ అండ్ రాడార్ వేవ్స్. ఇవన్నీ ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఉన్న డిఫరెంట్ రేస్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. అందులో మీరు విజిబుల్ స్పెక్ట్రమ్ మనం చూసుకోండి. దిస్ ఈస్ ద విజిబుల్ స్పెక్ట్రమ్. దీన్ని ఎందుకు హైలైట్ చేశాడంటే ఈ 400 to 700 నానోమీటర్స్ ఉన్నటువంటి విజిబుల్ స్పెక్ట్రమ్ నే మనం చూడగలుగుతాము. అందుకే దీన్ని 400 to 700 నానోమీటర్స్ గా చూపెట్టడం జరిగింది. మరి విజిబుల్ లైట్ రేంజ్, మన విజిబుల్ లైట్ రేంజ్ అంటే మనం చెప్పాం విజిబుల్ లైట్ రేంజ్ ఫ్రమ్ అల్ట్రా రేట్ టు ఇక్కడ ఇన్ఫ్రారెడ్ రీజన్స్ అన్నాము. అప్రాక్సిమేట్ 400 to 700 నానోమీటర్స్ మనం ఆల్రెడీ చెప్పాము విజిబుల్ లైట్ రేంజ్ లో. అందులో వాయిలెట్ కి షార్టర్ వేవ్ లెంత్, రెడ్ లైట్ హ్యాస్ అ లాంగర్ వేవ్ లెంత్ ఉంటాయి. టు వెరీ స్పెసిఫిక్ అన్నప్పుడు మనలో 300 380 నానోమీటర్ టు 750, బట్ మనం అప్రాక్సిమేట్ గా 400 to 700 తీసుకోవడం జరిగింది. అవర్ హ్యూమన్ హై కెన్ ఓన్లీ సీ ద విజిబుల్ లైట్. హ్యూమన్ హై మనం ఒక విజిబుల్ హైలైట్ మాత్రమే చూస్తాం. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ద ఐరన్ రాడ్ ఈస్ హీటెడ్. మనం చూసినప్పుడు ఒక ఐరన్ రాడ్ మనం హీట్ చేయడం జరుగుతుంది. మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు. సమ్ హీట్ ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్. ఒక ఐరన్ రాడ్ ని హీట్ చేసినప్పుడు కొంచెం హీట్ ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుంది. హీట్ ఎనర్జీ ఎమిటెడ్, దట్ హీట్ ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ యాజ్ లైట్. ఫస్ట్ ఏమవుతుందంటే ద ఫస్ట్ రాడ్ విల్ బికమ్స్ రెడ్ ఇన్ కలర్.
సో ఫస్ట్ రాడ్ మనం హీట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఇట్ విల్ బికమ్స్ రెడ్ ఇన్ కలర్ బికాస్ రెడ్ హ్యాస్ లోవర్ ఎనర్జీ. ద రెడ్ కలర్ విల్ హ్యావ్ లోవర్ ఎనర్జీ, అంటే రెడ్ కలర్ కి హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ హ్యావ్ ద లోవర్ ఎనర్జీ. ఎనర్జీ అండ్ వేవ్ లెంత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రెడ్ లైట్ అనేది హ్యాస్ లోవర్ ఎనర్జీ అండ్ హయ్యర్ వేవ్ లెంత్. మరి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఇట్ విల్ గోస్ ఇంటూ డిఫరెంట్ కలర్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ కలర్ కూడా చూస్తాము మనం చేసిన దాని తర్వాత దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినటువంటి తర్వాత దాని యొక్క కలర్ లో మనం చేంజెస్ మనం చూడడం జరుగుతుంది. సో వైట్ లైట్, సో మరి అట్ హైయర్ టెంపరేచర్ మనం హీట్ చేసామని అనుకోండి, వైట్ లైట్ ఆన్ హీటింగ్ అట్ వెరీ హై టెంపరేచర్ వైట్ లైట్ మే బి ప్రొడ్యూస్. సో వైట్ లైట్ కంటైన్స్ ఆల్ విజిబుల్ వేవ్ లెంగ్త్స్ అనేది మనం చూడడం జరుగుతుంది. మరి మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, వై ఓన్లీ, చాలా లైట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఎమిట్ చేస్తున్నాయి కదా హీట్ చేసినప్పుడు, మనము అవుట్ ఆఫ్ ఆల్ ద కలర్స్ మనం ఒక కలర్ మనం ప్రత్యేకంగా ఎందుకు చూడగలుగుతున్నాం అనే క్వశ్చన్ రేజ్ చేయడం జరుగుతుంది. అట్ హై టెంపరేచర్స్ మెనీ కలర్స్ మే బి ఎమిటెడ్. మనం ఒక హై టెంపరేచర్ లో హీట్ చేసినప్పుడు చాలా కలర్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, బట్ ఓన్లీ వన్ కలర్ మే హ్యావ్ ది హైయెస్ట్ ఇంటెన్సిటీ. ఏ కలర్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుందో, ఏ కలర్ లో ఒక ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందో అటువంటి కలర్ ని మనం చూడడం జరుగుతుంది. డ్యూ టు ద హయ్యర్ ఇంటెన్సిటీ అదర్ కలర్స్ మే నాట్ బి క్లియర్లీ అబ్జర్వ్డ్. ఏ కలర్ కి అయితే ఇంటెన్సిటీ ఎక్కడ ఉంటుందో ఆ కలర్ ని మనం చూడడం జరుగుతుంది. మిగతా కలర్ లో ఇంటెన్సిటీ తక్కువగా ఉన్న కలర్ లో మనం చూడలేము. అందుకే బై ఓన్లీ వన్ కలర్ ఈస్ సీన్ సమ్ టైమ్స్ మల్టిపుల్ కలర్స్ ఎమిట్ అయినప్పుడు, అంటే ఏ కలర్స్ కి అయితే ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందో ఆ కలర్స్ నే మనం చూడడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్లాస్ లో మనము ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. మరి ఇవాళ క్లాస్ లో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ గురించి ఒకసారి అంటే బాడీ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడాము, రెయిన్బో యొక్క స్పెక్ట్రమ్ గురించి మాట్లాడాము, వేవ్ నేచర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ రిపల్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి దాని గురించి మనం మాట్లాడాము. మరి ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, అంటే డైరెక్షన్ ఆఫ్ వేవ్స్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా పర్పెండిక్యులర్ గా ఉంటాయి, అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు 10⁸ మీటర్స్ పర్ సెకండ్ గురించి మాట్లాడాము. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి మాట్లాడాము. దాంట్లో మనం వేవ్ లెంత్ అంటే ఏంటి, దాని యూనిట్స్, దాని ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ చూడడం జరిగింది. అలాగే ఫ్రీక్వెన్సీ గురించి మనం మాట్లాడడం జరిగింది. వేవ్ లెంత్ కి ఫ్రీక్వెన్సీ యొక్క రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడడం జరిగింది. అదే విధంగా వాట్ ఈస్ విజిబుల్ స్పెక్ట్రమ్, అంటే ఏ టైప్స్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ యొక్క రేంజ్ గురించి మనం మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి మనం మాట్లాడాము. విజిబుల్ లైట్ రేంజ్ గురించి మనం మాట్లాడడం జరిగింది. మరి ఐరన్ రాడ్ హీట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, మరి వైట్ లైట్ హీట్ అయినప్పుడు వైట్ లైట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, మరి మల్టిపుల్ కలర్స్ ఎమిట్ అయినప్పుడు ఒక కలరే మనకు ఎందుకు కనబడుతుంది అనే విషయాలు మనం గమనించడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్ లో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు ఈ డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించినటువంటి యాప్ కు సంబంధించినటువంటి లింక్ పేస్ట్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసి నేను చెప్పినటువంటి ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేశారనుకోండి, యూ కెన్ ఇన్స్టాల్ ద యాప్. మనం లైవ్ లో యూట్యూబ్ లో తీసుకున్నటువంటి క్లాసెస్ ను ఒక ప్లే లిస్ట్ గా మనము యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనము ఇన్ డీటెయిల్ గా టోటల్ 150 మార్క్స్ కి అట్లీస్ట్ 140 మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఈ కోర్స్ ను డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.